మంజు యనమదల గారి తత్వం రెక్కలు అనే సంపుటి అతి త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నది. దానిలోని భాగంగా ఒక రెక్క గురించి చెప్తాను, విశ్లేషణ కూడా చెప్తాను, వినండి. విశ్లేషణ చేసిన వారు మంత్రిప్రేడ మార్కండేయులు. ఆకాశంలో చుక్కలు చూపడం సులువే, లెక్క చేయడమే బహు కష్టం. నీటి మీది రాతలు. దీని విశ్లేషణ చెప్తాను, వినండి. ఆకాశంలో చుక్కలు చూపడం సులువే, లెక్కలేయడమే బహు కష్టం. నీటి మీది రాతలు. ఈ చిన్న రెక్కలో కవయిత్రి జీవిత సత్యాన్ని అత్యంత క్లుప్తంగా కానీ గంభీరమైన తాత్విక దృష్టితో ఆవిష్కరించారు. ఆకాశంలో చుక్కలను చూపించడం సులభమే కానీ వాటిని లెక్కించడం అసాధ్యం. అలాగే జీవితంలో మాటలు చెప్పడం తేలికే, వాటిని ఆచరించడం, నిరూపించడం అత్యంత కష్టం అనే భావాన్ని నీటి మీది రాతలు అనే ప్రతీక ద్వారా హృద్యంగా వ్యక్తీకరించారు. జానపదంలో చెప్పేవానికి చెవులు లేవు, చేసేవానికి చేతలు చాలవు అనే నానుడి ఈ భావానికి దగ్గరగా ఉంటుంది. సమాజంలో గొప్ప గొప్ప వాగ్దానాలు చేసేవారు ఎందరో కనిపిస్తారు, కానీ ఆ మాటలను నిలబెట్టుకునేవారు మాత్రం అరుదు. నీటిపై రాసిన అక్షరాలు క్షణాల్లో చెరిగిపోయినట్లే చిత్తశుద్ధి లేని మాటలు కూడా కాలగర్భంలో కలిసిపోతాయి. సంస్కృత సుభాషితంలో క్రియాసిద్ధి సత్వై భవతి మహతాం నోపకరణే అనే చెప్పబడింది. అంటే మహనీయులను గొప్పవారిగా నిలబెట్టేది మాటలు కాదు, వారి కార్యసిద్ధి. ఇదే సత్యాన్ని ఈ రెక్కలో తన ప్రతీకాత్మక శైలిలో ప్రతిధ్వనింపజేస్తుంది. ఆకాశంలోని నక్షత్రాలను చూపించే వాళ్ళు అనేకం ఉండవచ్చు, కానీ వాటి అంతరార్థాన్ని గ్రహించి లెక్కించే విజ్ఞానం కొద్దిమందికే ఉంటుంది. సామాజికంగా చూస్తే ప్రచారాల యుగంలో ప్రదర్శన ఎక్కువ, పరిపాలన తక్కువ, వాగ్దానాలు ఎక్కువ, బాధ్యత తక్కువ. అందుకే ఈ రెక్క ప్రతి పాఠకుడిని ఒక ప్రశ్న అడుగుతుంది: నీవు చూపించే వ్యక్తివా లేక చేసి చూపించే వ్యక్తివా? అదే ఈ సూక్తి యొక్క సారాంశం. మాటలు నీటి మీద రాతల్లా చెరిగిపోవచ్చు, కానీ చేతలు శిలా ఫలకాలపై చెక్కిన అక్షరాల్లా శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ విశ్లేషణ చేసిన వారు మంత్రిప్రేడ మార్కండేయులు. మొబైల్ ఫోన్ నంబర్ +91 9951038802 హైదరాబాద్. మీకు నచ్చినట్టయితే ఈ రెక్క ప్లస్ విశ్లేషణ మీ అమూల్యమైన స్పందనను తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ ఆఫ్ యూ ఆల్. మరొక్క రెక్కలో అతి త్వరలో కలుసుకుందాం.